బంగారు మామిడి పళ్ళ దానం. తెనాలి రామకృష్ణ కథ. రాయలవారి మాతృమూర్తి నాగాంబగారు వారి అవసాన కాలంలో మామిడి పళ్ళు తినాలని ఆశపడి, అది మామిళ్ళ కాలం కానందున ఆ కోరిక తీరకుండానే తనువు చాలించారు. తల్లిగారి చివరి కోరిక తీర్చలేకపోయినందుకు ఎంతగానో విచారించారు రాయలవారు. సందర్భం వచ్చినప్పుడల్లా అది తలుచుకుని బాధపడుతూ ఉండేవారు. నాగాంబగారి వార్షిక శ్రాద్ధ తిథి సమీపిస్తూ ఉండగా ఒకరోజు తాతాచార్యులు వారు వచ్చి, ప్రభు, తమ మాతృమూర్తి గారు రాత్రి నా కల్లో కనిపించి తమ కోరిక తీరకుండా మరణించడం చేత స్వర్గంలో కూడా సుఖంగా లేమని సెలవిచ్చారు. అంచేత తమ తల్లిగారి వార్షిక తిథి నాడు బంగారు మామిడి పళ్ళు దానం ఇవ్వండి. ఆ దానంతో దోషం పోయి అమ్మగారు స్వర్గంలో సుఖిస్తారు అని చెప్పారు. సాక్షాత్తు తమ రాజగురువుల వారికి తమ తల్లిగారు కల్లో కనిపించి ఆ మాట చెప్పేసరికి రాయలవారు మారు మాట లేకుండా బంగారు మామిడి పళ్ళు తయారీకి ఆదేశించారు. నాగాంబగారి వార్షిక శ్రాద్ధ తిథి నాడు రాజమహల్లో రాయలవారి చెంతనే ఆసీనులైన తాతాచార్యులు వారు బంగారు మామిడి పళ్ళు దాన కార్యాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానగ్రహీతలు ఒక్కరొక్కరే లోపలికి వచ్చి రాయలవారికి ఆచార్యువారికి నమస్కరిస్తూ మందిరం బయట కప్పిన సాలువాని ఇబ్బందిగా సవరించుకుంటూ బంగారు మామిడి పండు దానం స్వీకరిస్తున్నారు. దానగ్రహీతల కళ్లల్లో గిర్రెని తిరుగుతున్న కన్నీళ్లను గమనించిన ఆచార్యులు వారు చిరునవ్వుతో, చూశారా ప్రభు, మాతృశ్రీవారిని గుర్తు చేసుకుంటూ వీళ్లంతా ఎలా దుఃఖిస్తున్నారో అన్నారు. ఆ మాట వినగానే దానగ్రహీత ఒకటికి ఒళ్ళు మండిపోయి, మాతృశ్రీవారిని గుర్తు చేసుకోవడం ఏమిటి మీ పిండాకుడు? మీరు పెట్టిస్తున్న వాతల దానం దెబ్బకి దిమ్మ తిరిగి ఏడవలేక నవ్వి చేస్తున్నాం అనేశాడు. ఆచార్యులు వారు ఉలిక్కబడి, వాతల దానం ఏమిట్రా నీ బొందా అని అరిచాడు. ఏమిటా? మీ అమ్మగారు వాతరోగంతో చేస్తూ వాతలు పెట్టించిరా కొడుకో అని ఏడ్చి చచ్చిందట కదా. ఇప్పుడు ఆ కోరిక తీర్చడానికి అక్కడ మీ అప్పన్న ఒక్కొక్కరికి వాత పెట్టి సాలువా కప్పుతున్నాడు. వాత పెట్టించుకుంటేనే బంగారు మామిడి పండట, లేకపోతే లేదట. మీ అమ్మగారి చావు మా ప్రాణాల మీదకి వచ్చింది అనేశాడా గ్రహీత ఉక్రోషంతో. ఆ మాట వింటూనే ఆగ్రహంతో బయటికి పరిగెత్తాడు ఆచార్యులు వారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.